యాప్స్ రోలర్ గురించి నేను చెప్పినాను కదా నిన్న మీకు. యాప్స్ రోలర్ లోపల ఇది విడుతు ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఎంత దూరం పట్టినా సరే బ్యాలెన్సింగ్ అనేది ఇట్లా ఇట్లా అవుట్ కాకుండా మనం కళ్ళు మూసుకున్నా సరే ఈజీగా వేయచ్చు ఎన్నిసార్లు అయినా సరే. మనకి ఇట్లా వచ్చేసి స్పెషల్ ఫీచర్స్ ఏముంటాయంటే స్ప్రింగ్స్ ఉంటాయి చూడండి. మనకి ఇక్కడ నింపినా మళ్ళీ ఇక్కడ అంటే మనం ఎంత ఫ్రంట్లోకి వెళ్ళినా కానీ మళ్ళీ మనం బ్యాక్ గుంజుకొస్తుంది. దానివల్ల మనం ఈజీగా 90, 80, 100 ఈజీగా చేయగలుగుతాం. ఇట్లా ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఆటోమేటిక్గా స్ప్రింగ్స్ అనేవి ఇట్లా ముందుకు వెళ్ళి మళ్ళీ ఇట్లా గుంజుకొస్తుంటాయి చూడండి. స్ప్రింగ్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల ఈజీ చేయచ్చు. ప్లస్ మనం ఇంట్లో విడుతూ ఇది దూరంగా ఉంటుంది కాబట్టి మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ దీనివల్ల రిజల్ట్ అనేది తొందరగా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది ఈ యాప్స్ కూడా. ఇంకా ఫ్యాన్ బేరింగ్స్ ఉంటాయి. ఇంకా దీనివల్ల ఇది చాలా డేంజర్. ఇది అంటే ఇక చాలా అనుభవం ఉన్న మాత్రమే దీంతో చేయాలి. ఇది చేయడం వల్ల ఇది ముందుకు వెళ్ళినాం మనం ఆటోమేటిక్గా రప్పున వెళ్ళిపోతుంది. ఈ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన వెన్నుపూస పైన కంప్లీట్గా వెన్నుపూస పైన ఆధారపడి ఉంటుంది. ఇది మన స్ట్రెంత్ మొత్తం దాంతోనే ముందు వెళ్ళడం, దాంతోనే వెన్నుపూసతోనే వెనుక గుంజుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ వీల్స్కు స్ప్రింగ్స్ ఉన్నాయి, దాంట్లో తిరుగుతుంటాయి, ముందుకు వస్తుంటాయి. ఇట్లా పెట్టగా వెళ్ళిపోతుంది. వీటితో ఇంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, దానికంటే తక్కువ ఉంటుంది లెస్. ఇది నేను ఓన్గా వేయించిన యాప్స్లో అనేది ఇది. దీని వెయిట్ వచ్చేసి 20 kgs ఉంటుంది. పట్టుకోవడానికి చాలా వెయిట్గా ఉంటుంది. ఇదిగా ఇలా ఫ్యాన్ బేరింగ్స్ ఉంటాయి ఇంట్లో, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి ఓన్లీ ఇంచ్ మాత్రమే ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి. దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎవరు చేసినా సరే ఇట్లా కూర్చొని సరే నిలబడి చేసినా సరే ఇట్లా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో తప్పున గుంజేసుకుంటుంది. అక్కడిని ఇట్లా పడి ఇట్లా ఇది పగిలిపోవడం ఇలాంటివన్నీ తాగచ్చు. లేకుంటే ఒకవేళ కాన్షియస్ అనేది దీనిపైన పెట్టలేము అనుకో, మనం ఇట్లా ఇట్లా పడిపోతే ఈడ బోన్స్ ఇరిగిపోయే ఛాయిసెస్ ఉంటుంది. ఇట్లా పడితే ఇట్లా ఛాయిస్ ఇరుగుతుంది. ఇది చాలా క్రిటికల్. ఇది ఎవరు చేయొద్దు దయచేసి. ఇది నేను ఓన్ నాకు అలవాటు కాబట్టి నేను చేయించుకునేది. దీని వెయిట్ వచ్చి కాలు వెయిట్ 20 kgs బరాబర్ ఉంటుంది. చాలా క్రిటికల్. ఇది నీకు ఇట్లా బోలకుండా వీల్స్ సైజ్ చిన్న ఉంటుంది కాబట్టి దెబ్బ తాగే ఛాయిసెస్ 99% అసలే ఉండదు. మళ్ళీ ముందుకు వెళ్ళిన స్ప్రింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ ప్రతి ఒక్కరు చేయవలసింది యాక్చువల్గా ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల ఎంతో దృఢమైన శరీరం, చెస్ట్ పెయిన్ లాంటి ప్రతి ఒక్కటి కంప్లీట్గా మాయమయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు నమ్మకపోతే కాదంటే డైలీ ఒక థింగ్ చేయండి, మీకు రిజల్ట్ 1 monthలో తెలిసిపోతుంది. మనిషి చూస్తే బక్క కావడం, దొడ్డు కావడం అది అంతా పాసిబుల్ కాదన్న. చాలామంది అనుకుంటారు శరీరాకృతిని అందరిని చూసి మురుస్తారు. అవన్నీ వేస్ట్. మీరు చాలా చెప్తే నమ్మరు. కానీ లోపల ఇంటర్నల్గా మనం ఎంత గట్టిగా ఉన్నది ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ అవసరం లేదు. అది చాలామంది నాకు గడ్డ మంది హ్యాండ్సమ్ ఉన్నా, హైట్ ఉన్నా నాకు చాలామంది ఫీల్ అవుతుంటారు. ఆ ఫీల్ ఎందుకన్నా మీరు బోలబొక్కలు వండుకొని చూడండి. అప్పుడు కనీసం మీరు బోలబొక్కలు పండుకొని వస్తో లేదో చూడండి ఒకసారి. కింద ఇంకా ఇంతవరకు చాక్బీస్తో లైనింగ్ వేసుకొని, ఇక్కడ లైనింగ్ వేసుకొని మీరు బోలబొక్కలు పండుకొని ఈ పార్ట్ నుంచి ఇక్కడ పార్ట్ వరకు నీళ్ళపైన ఆనకుండా మీరు ఎన్ని నిమిషాలు ఉండగలుగుతారు ఒక్కసారి కామెంట్లో నాకు వీడియో పెట్టండి, కామెంట్ చేయండి చూసి. నేను ఉండగలుగుతా 2 minutes ఉండగలుగుతాను. నేను దీంతో నేను 250 సార్లు చేయగలుగుతాను. కనీసం మీరు డైలీ 10 చేయాలని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాను.